4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సృష్టించబడింది. భూమి యొక్క అంతర్భాగం మరియు దాని పరిసరాలలో ప్రారంభం నుండి నేటి వరకు వివిధ నిర్మాణ ప్రక్రియలు జరుగుతున్నాయి. ఇవి వివిధ ఖనిజాలు ఏర్పడడానికి దారితీశాయి. నేటి టాపిక్లో మనం ముడి ఖనిజాల గురించి తెలుసుకుందాం. అవి ఎలా కనిపిస్తాయి, వాటి రంగులు ఏమిటి, అవి ఇతర లోహాలతో ఎలా స్పందిస్తాయి మొదలైనవి. వీడియోను ప్రారంభిద్దాం. నేను బిందుని. నేటి పాఠంలో మనం దీని గురించి నేర్చుకుంటాము. లోహాల యొక్క భౌతిక లక్షణాలు, అలోహాలు యొక్క భౌతిక లక్షణాలు, లోహం యొక్క రసాయన లక్షణాలు. కీలక పదాలు: తాంతవత, స్థరణీయత, ధ్వని గుణం, మెటలాయిడ్, ఆక్వారేజియా, అయానిక్. ఇది నేటి పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్. చుట్టూ ఉన్న పదార్థాలు కొన్ని లేదా ఇతర మూలకాలు లేదా వాటి సమ్మేళనాల రూపంలో ఉంటాయి. ప్రారంభంలో మూలకాలు వాటి రసాయన మరియు భౌతిక లక్షణాల ద్వారా లోహాలు, అలోహాలు మరియు మెటలాయిడ్స్ రకాలుగా వర్గీకరించబడ్డాయి మరియు ఇవి నేటికి వాడుకలో ఉన్నాయి. మనం ఈ పాఠంలో వాటి గురించి మరింత సమాచారాన్ని పొందబోతున్నాము. లోహాలు ప్రధానంగా ఘన స్థితిలో ఉంటాయి. పాదరసం మరియు గాలియం అనే లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటాయి. కొన్ని లోహాలు కానివి ఘన స్థితిలో ఉండగా కొన్ని వాయు స్థితిలో ఉంటాయి. ద్రవ స్థితిలో ఉన్న ఏకైక నాన్ మెటల్ బ్రోమిన్. లోహాలు మెరుపును కలిగి ఉంటాయి. వాతావరణ ఆక్సిజన్ మరియు తేమకు గురి కావడం మరియు కొన్ని రియాక్టివ్ వాయువుల సమక్షంలో లోహ మెరుపు తగ్గుతూ ఉంటుంది. అలోహాలు మెరుపును కలిగి ఉండవు, అయితే అయోడిన్ దాని స్ఫటికాలు మెరుస్తూ ఉంటాయి. లోహాలకు స్థరణీయత మరియు సున్నితత్వం అనే లక్షణాలు ఉన్నాయని మనకు తెలుసు. తాంతవత అనేది లోహాన్ని సన్నని షీట్లోకి మార్చగలిగే లక్షణం మరియు లోహాన్ని సన్నని తీగలో లాగగలిగే లక్షణం స్థరణీయత అంటారు. అలోహాలకు సున్నితత్వం మరియు స్థరణీయత యొక్క లక్షణం లేదు. అదేవిధంగా అన్ని లోహాలు వేడి మరియు విద్యుత్ యొక్క మంచి వాహకాలు. కానీ అలోహాలు విద్యుత్ మరియు వేడి యొక్క చెడు వాహకాలు. గ్రాఫైట్, కార్బన్ యొక్క ఆలోట్రోఫ్ దీనికి మినహాయింపు, ఎందుకంటే ఇది విద్యుత్ యొక్క మంచి వాహకం. వజ్రం విద్యుత్ యొక్క చెడు వాహకం అయితే మంచి ఉష్ణ వాహకం. సాధారణంగా అన్ని లోహాలు గట్టిగా ఉంటాయి. అయినప్పటికీ లిథియం, సోడియం మరియు పొటాషియం వంటి గ్రూప్ 1 నుండి క్షారలోహాలు మినహాయింపులు. ఈ లోహాలు చాలా మృదువుగా ఉన్నందున వాటిని కత్తితో కోయవచ్చు. లోహాలు కానివి గట్టివి కావు,
కార్బన్ యొక్క అలోట్రోఫ్ అయిన డైమండ్ మినహాయింపు. వజ్రం అత్యంత కఠినమైన సహజ పదార్థం. లోహాలు అధిక ద్రవీభవన మరియు మరిగే పాయింట్లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు టంగ్స్టన్ మెటల్ అత్యధిక ద్రవీభవన స్థానం 3422 డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగి ఉంటుంది. దీనికి విరుద్ధంగా సోడియం, పొటాషియం, పాదరసం మరియు గాలియం వంటి లోహాల ద్రవీభవన మరియు మరిగే పాయింట్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ లోహాలు తక్కువ ద్రవీభవన మరియు మరిగే పాయింట్లను కలిగి ఉంటాయి. కొన్ని లోహాలు కొట్టబడినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. దీనినే సోనారిటీ అంటారు. లోహాలను సోనరస్ లోహాలు అంటారు. అలోహాలకు ధ్వని గుణం లేదు. లోహాలు రియాక్టివ్గా ఉంటాయి. అవి సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతాయి మరియు ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన అయాన్లుగా మారతాయి. అందుకే లోహాలను ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అంటారు. ఒక జత పటకారు లేదా గరిటె లాంటి సహాయంతో బర్నర్ యొక్క జ్వాల పైభాగంలో పైన పేర్కొన్న ప్రతి లోహాల నమూనాను పట్టుకోండి. గాలిలో వేడి చేసినప్పుడు లోహాలు ఆక్సిజన్తో కలిసిపోయి మెటల్ ఆక్సైడ్లు ఏర్పడతాయి. సోడియం మరియు పొటాషియం చాలా రియాక్టివ్ లోహాలు. సోడియం మెటల్ గది ఉష్ణోగ్రత వద్ద కూడా గాలిలోని ఆక్సిజన్తో కలిసి సోడియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. గాలికి సోడియం బహిర్గతమైనప్పుడు వెంటనే మంటలు వ్యాపిస్తాయి. అందువల్ల ప్రయోగశాలల్లో లేదా మరెక్కడా ప్రమాదాలు జరగకుండా కిరోసిన్లు ఉంచుతారు. కొన్ని లోహాల ఆక్సైడ్లు నీటిలో కరుగుతాయి. అవి నీటితో చర్య జరిపి క్షారాన్ని ఏర్పరుస్తాయి. గాలిలో మెగ్నీషియం రిబ్బన్ను కాల్చడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుందని మనకు తెలుసు. మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని పిలువబడే క్షారాన్ని ఏర్పరుస్తుంది. చల్లని నీటితో నింపిన ప్రత్యేక బేకర్లలో ప్రతి లోహం యొక్క భాగాన్ని వదలండి. సోడియం మరియు పొటాషియం లోహాలు నీటితో వేగంగా మరియు తీవ్రంగా స్పందించి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. మరోవైపు కాల్షియం నెమ్మదిగా మరియు తక్కువ శక్తితో నీటితో చర్య జరుపుతుంది. ఈ చర్యలో విడుదలైన హైడ్రోజన్ వాయువు బుడగల రూపంలో లోహం యొక్క ఉపరితలంపై సేకరిస్తుంది మరియు లోహం నీటిపై తేలుతుంది. లోహాలు అల్యూమినియం, ఐరన్ మరియు జింక్ చల్లటి లేదా వేడి నీటితో స్పందించవు. కానీ అవి ఆవిరితో చర్య జరిపి వాటి ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. అల్యూమినియం, మెగ్నీషియం, ఐరన్ లేదా జింక్ నమూనాలను పలుచని సల్ఫ్యూరిక్ లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చికిత్స చేసినప్పుడు లోహాల సల్ఫైడ్ లేదా క్లోరైడ్ లవణాలు ఏర్పడతాయి. ఈ చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఈ లోహాల క్రియాశీలతను క్రింది క్రమం ద్వారా సూచించవచ్చు. నైట్రిక్ యాసిడ్తో లోహాల ప్రతిచర్యలో లోహాల నైట్రేట్ లవణాలు ఏర్పడతాయి. నైట్రోజన్ యొక్క వివిధ ఆక్సైడ్లు N2O, NO, NO2 కూడా నైట్రిక్ యాసిడ్ గాఢతతో ఏర్పడతాయి.
ఆక్వారేజియా అనేది అత్యంత తినివేయు మరియు పొగను కలిగించే ద్రవం. బంగారం మరియు ప్లాటినం వంటి నోబుల్ లోహాలను కరిగించగల కొన్ని కారకాలలో ఇది ఒకటి. ఆక్వారేజియా 3:1 నిష్పత్తిలో సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సాంద్రీకృత నైట్రిక్ ఆమ్లం కలపడం ద్వారా తాజాగా తయారు చేయబడింది. నోబుల్ వాయువులు హీలియం, నియాన్ మరియు ఆర్గాన్ వంటివి రసాయన ప్రతిచర్యలలో పాల్గొనవు. లోహాల ఆక్సీకరణ ద్వారా కాటయాన్లు ఏర్పడతాయని లోహాల ప్రతిచర్యల నుండి ఇప్పటి వరకు మనం చూసాము. మనం కొన్ని లోహాలు మరియు నాన్ లోహాల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ను పరిశీలిస్తే ప్రతి చర్య వెనుక ఉన్న చోదక శక్తి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ను సాధించడమని తెలుస్తుంది. పూర్తి యాక్టేట్తో సమీప నోబుల్ గ్యాస్ లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా దీన్ని చేస్తాయి, కానీ లోహాలు ఎలక్ట్రాన్లను పొందడం ద్వారా దీన్ని చేస్తాయి. నోబుల్ వాయువుల యొక్క బయటి షెల్ పూర్తి అయినందున అవి రసాయనికంగా జడత్వం కలిగి ఉంటాయి. సోడియం లోహం ఒక ఎలక్ట్రాన్ను అందజేయడం వల్ల సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది, అయితే లోహేతర క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ను తీసుకుంటుంది. మెగ్నీషియం మరియు పొటాషియం వరుసగా MgCl2 మరియు KCl అనే అయాన్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.